ప్రోడక్ట్ అనేది రిటర్న్ వచ్చినా కూడా వాళ్ళ కమిషన్ ని వాళ్ళు వదులుకోరు. వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు. సెల్లర్ అనేది లాస్ లో ఉన్నా ప్రాఫిట్ లో ఉన్నా వాళ్ళ కమిషన్ అనేది వాళ్ళు వదులుకోరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నాం ఏంటనేది చాలా బాగుందండి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి అమెజాన్ లో సేల్స్ స్టార్ట్ చేయాలి అనుకునే ముందు మీరు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకోవాలి. అది కూడా మెయిన్ వచ్చేసి అమెజాన్ వాళ్ళు సెల్లర్ పైన వేసే ఫీజెస్ గురించి అన్నమాట. మీరు ఈ విషయం తెలుసుకోకుండా సేల్స్ స్టార్ట్ చేసినట్లయితే మీరు మోసపోయినట్టే. ఎందుకంటే 100% ఎక్స్పీరియన్స్ తో నేను తెలుసుకున్న విషయం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకని ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నేను కన్సిడర్ చేయండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను ముందుకు తీసుకొస్తాను. కింద బ్లాక్ అండ్ వైట్ కలర్ లో అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు నాకు చాలా సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అలాగే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ రెండింటిలో కూడా ఆల్మోస్ట్ ఈ ఫీజెస్ అనేవి కొంచెం సేమ్ ఉంటాయి. ఈ రెండింటిలో కూడా ఈ ఫీజెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి మీషోలో పెట్టుకుంటే ఓన్లీ మనకి ఏంటి అంటే ఒకవేళ కస్టమర్ నుంచి రిటర్న్ వస్తే ఆ చార్జెస్ మాత్రం మన మీద పడతాయి. ఇంకా మనం స్పెషల్ గా మీషో వాళ్ళకి కట్టాల్సిన ఫీజెస్ ఏమి ఉండవు. సో కాకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఏంటి అంటే ఇన్ కేస్ నేను ఒక ప్రొడక్ట్ అనేది అమ్ముతున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదైతే ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఇది ఒక 500 రూపీస్ ఉంది అనుకోండి. ఇందులోంచి అమెజాన్ వాళ్ళు ఏమేమి ఫీజెస్ కలెక్ట్ చేస్తారని నేను చెప్తాను. మీరు ఒకవేళ 500 రూపీస్ పెడితే 500 రూపీస్ నుంచి అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ కి కమిషన్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. 5%, 10%, 12%, 13%, 14, 17, 18 సో అలా ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్కలా ఉంటుంది. సమ్ అమౌంట్ పర్సెంటేజ్ అనేది తీసుకుంటారు. 500 నుంచి ఒక 12 to 18% మధ్యలో వాళ్ళ కమిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ చార్జెస్ అనేది ఒకటి ఉంటుంది, అదొకటి తీసుకుంటారు. ఇంకొకటి వచ్చేసి క్లోజింగ్ ఫీజ్ అని ఉంటుంది. ఆ 3 తీసుకుంటారు అనమాట. ఇవి ఒకవేళ మీ సైడ్ నుంచి మీరు మీ దగ్గర నుంచి షిప్మెంట్ చేస్తే మాత్రం ఇది ఉంటుంది. ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ షిప్ అంటే మీ పర్సనల్ గా షిప్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు. కమిషన్, క్లోజింగ్ ఫీ అండ్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఈ 3 అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఈజీ షిప్ అంటే మీ దగ్గర నుంచి షిప్ చేస్తున్నారు అనుకోండి, ప్రొడక్ట్ మీ దగ్గర ఉంటుంది, అమెజాన్ వచ్చి ప్రొడక్ట్ తీసుకెళ్తారు. అప్పుడు ఈ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీ మీద పడతాయి. ఒకవేళ మీరు FBA అంటే మీరు ఒకవేళ మీ ప్రొడక్ట్ అనేది అమెజాన్ వాళ్ళ గోడౌన్ లో పెట్టి అమ్మారనుకోండి, ఈ 4తో పాటు ప్యాకింగ్ ఛార్జెస్ కూడా మీ మీద పడతాయి. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్ అనేది ప్యాకింగ్ చేస్తారు కదా, సో ఆ ప్యాకింగ్ ఛార్జెస్ కూడా పడతాయి. ప్లస్ ప్రొడక్ట్ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కదా, సో దానికి కూడా ఒక ఫీజెస్, ఈ 6 ఫీజెస్ అయితే మీరు బేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు మీ ప్రొడక్ట్ అనేది అమెజాన్ వాళ్ళ దగ్గర పెడితే క్లోజింగ్ ఫీజు, కమిషన్, ఫిక్స్డ్ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్, షిప్పింగ్ ఛార్జెస్ అండ్ వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ పెట్టుకున్నందుకు ఆ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీరు బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది ఓన్లీ ప్రొడక్ట్ ఒకవేళ ఈ 500 అమ్మితే ఇందులో అన్ని కట్ అయిపోయి మీ అమౌంట్ మీకు వస్తుంది అనుకోండి, మీకు ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందని మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీకు ఈ ప్రొడక్ట్ మీద ఒక 50 రూపాయలు ప్రాఫిట్ రావాలి, ఇది ఒకవేళ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఒక 300 కు 400 కు వచ్చింది ఎగ్జాంపుల్ గా, మీరు దీని మీద ఒక 50 రూపీస్ రావాలనుకోండి. అదే మీషోలో అయితే ఒక 350 రూపీస్ పెడితే 300 నీకు వస్తే 350 పెడితే మీకు 50 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఇదే ప్రొడక్ట్ ని అమెజాన్ లో అమ్మాలంటే మీరు ఎంత పెట్టుకోవాలని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఎందులో నుంచి కమిషన్ పే చేయాలి, క్లోజింగ్ ఫీజ్ పే చేయాలి, ఫిక్స్డ్ పే చేయాలి అండ్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి. ఒకవేళ మీరు అమెజాన్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళ ఛార్జెస్ అవి పే చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేయాల్సిన విషయాలు. ఇవన్నీ కూడా స్టార్ట్ చేయకముందు నాకు తెలియదండి. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, స్టార్ట్ చేసిన తర్వాత నాకు కూడా తెలిసింది. కాబట్టి ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే ఇవన్నీ గురించి కొంచెం రీసెర్చ్ చేసుకొని మీరైతే అమెజాన్ లో బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకోండి. ఒకవేళ మీకు రిటర్న్ అనేది ప్రొడక్ట్ వచ్చింది అనుకోండి, ఈ అమౌంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు మైనస్ చేస్తారు అనేసి అనుకోకండి. అవన్నీ అయినా కూడా మీరు పే చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఒకవేళ ఓకే షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఓకే, వాళ్ళు ప్రొడక్ట్ తీసుకొచ్చారు కాబట్టి పే చేస్తాం, ఇట్స్ ఓకే ఫైన్. కానీ అమెజాన్ లో ప్రొడక్ట్ అనేది రిటర్న్ వచ్చినా కూడా వాళ్ళ కమిషన్ ని వాళ్ళు వదులుకోరు. వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు.
క్లోజింగ్ ఫీజ్ తీసుకుంటారు. ఫిక్స్డ్ చార్జ్ ఒకటి మైనస్ చేస్తారు అనుకుంటే అంతే. వాళ్ళ కమిషన్ అయితే వాళ్ళు వదులుకోరు. సెల్లర్ అనేది లాస్ లో ఉన్నా ప్రాఫిట్ లో ఉన్నా వాళ్ళ కమిషన్ అనేది వాళ్ళు వదులుకోరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.